Yeah. So first of all, this is a special assignment or small assignments for you. You need to create windows. కొత్త విండోస్ ఎలా క్రియేట్ చేస్తారు అండ్ హౌ టు క్రియేట్ 4-5 లేబుల్స్ మీకు తెలుసు ఆల్రెడీ పైన ఇచ్చాను. దాన్ని కాపీ పేస్ట్ చేసి చెక్ చేస్తే సరిపోతుంది. డిఫరెంట్ విండో సైజెస్ నాకు 2-3 విండో సైజెస్ కావాలి, ఎలా క్రియేట్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ దాట్. సో దీన్ని ఫంక్షన్లో కూడా మీరు డిఫైన్ చేయవచ్చండి. ఓకే, ఇప్పటి వరకు మనం డైరెక్ట్ నేటివ్గా రాస్తున్నాం కదా, సో అలా కాకుండా ఫంక్షన్స్లో కూడా దీన్ని రాయొచ్చు. హౌ టు క్రియేట్ అ ఫంక్షన్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నాను, టికింటర్ యాజ్ ఇట్ ఈస్గా ఇంపోర్ట్ చేసుకున్నాను. టికింటర్ యాజ్ టీకే అని తీసుకున్నాను, ఎందుకంటే టీకే అని రాసుకోవచ్చు అనమాట సింపుల్గా. యాజ్ టీకే గురించి మీకు తెలుసు, అలియాస్ నేమ్. సో ఇక్కడ అలియాస్ నేమ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాము. జియోమెట్రీ సైజ్ ఆర్ విండో సైజ్ నాకు ఎంత కావాలండి, 800 x 600. యూ కెన్ టేక్ ఎనీ సైజెస్. నేను నిన్ననే చెప్పానండి, మీరు ఒకవేళ లైక్ రీసైజ్ 00 ఇవ్వకపోతే యూ కెన్ డ్రాగ్ ఇట్. ఓకే, మీరు డ్రాగ్ చేయొచ్చు. అదే ఒకవేళ స్పైడర్ చూడండి, స్పైడర్ నేను డ్రాగ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నాకు స్క్రీన్ సైజు తక్కువ కావాలనుకున్నాను. ఓకే చూడండి ఎంత చిన్నగా చేసుకున్నాను. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ రీసైజ్. సో నాకు రీసైజ్ చేసుకునే ఆప్షన్ స్పైడర్ ఇచ్చింది. అలాగే మన విండోస్కి కూడా రీసైజ్ చేసుకునే ఆప్షన్ ఇవ్వాలండి. ఓకే, దట్ ఈస్ గుడ్ హ్యాబిట్. ఓకే, సో ఎందుకు రీసైజ్ ఆప్షన్ ఇవ్వాలి, ఎందుకంటే సిస్టమ్ టు సిస్టమ్ ద సైజెస్ విల్ వ్యారీ. ఓకే, ఒకరికి చిన్నగా కావాలని ఉంటుంది, ఒకరికి పెద్దగా కావాలని ఉంటుంది. ఒకవేళ 2 విండోస్ మీద వర్క్ చేయాలి అని అనుకున్నారు, ఐ మీన్ 2 విండోస్ ఇన్ 1 స్క్రీన్ ఎలా వర్క్ చేయొచ్చు. సో మీరు ఒకసారి చూడండి, 2 విండోస్ ఒక స్క్రీన్లో వర్కౌట్ చేయొచ్చు. చూడండి, ఇది ఒక స్క్రీన్, ఇది ఒక స్క్రీన్. సో ఇక్కడ కూడా నేను ఇంకొక దేన్నైనా అప్లికేషన్ని యూజ్ చేయొచ్చు అనమాట, రైట్. ఎనీవే ఐ డోంట్ వాంట్ టు డూ దట్, ఎందుకంటే చాలా చిన్నగా అయిపోతే స్క్రీన్ మీకు కనిపించదు. నెక్స్ట్ లేబుల్. ఓకే, హౌ టు క్రియేట్ ఎ లేబుల్. ఇక్కడ ఏదైతే మీరు విండో తీసుకుంటున్నారో ఆ విండో ఇవ్వాలి. విండో టెక్స్ట్ ఏదైతే తీసుకుందాం అనుకుంటారో టెక్స్ట్, బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, VG స్టాండ్స్ ఫర్ బ్యాక్గ్రౌండ్, ఫంట్ అండ్ ప్యాడింగ్. ఓకే, ప్యాడింగ్ అంటే ఏంటంటే లైక్ బార్డర్స్. ఓకే, బార్డర్స్ ఎలా రావాలి. ఓకే, బార్డర్స్ ఎలా రావాలి. అండ్ నెక్స్ట్ లేబుల్ 1 డాట్, నేను ఏదైతే లేబుల్ తీసుకున్నానో దాన్ని కన్ఫర్మ్గా జియోమెట్రీలో ఎక్కడ రావాలి, అంటే నా విండోలో ఎక్కడ రావాలి. సైడ్ ఈజ్ ఈక్వల్ టు టీకే డాట్ టాప్, టాప్లో రావాలి. ఫిల్ ఎక్స్ డైరెక్షన్ వై డైరెక్షన్, అంటే ఎక్స్ డైరెక్షన్ అయితే మీకు ఇది ఎక్స్ డైరెక్షన్ అండి, హారిజాంటల్గా. Yeah, this is the x direction, this is x direction, this is y direction. ఓకే, మీకు చిన్నప్పుడు గ్రాఫ్స్ ఉంటాయి, 9th క్లాస్లో 10th క్లాస్లో గ్రాఫ్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ఎక్స్ డైరెక్షన్, దిస్ ఈజ్ వై డైరెక్షన్. సో మీకు ఏ డైరెక్షన్లో కావాలి, అంటే ఇలాగా రావాలా ఇలా రావాలని మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎక్స్ వై రెండు కూడా ఇవ్వచ్చు అండి మీకు కావాలి అని అనుకుంటే. ప్యాడింగ్ అంటే మామూలుగా ఇలా అండి, బార్డర్స్ లాగా. సో మీకు ఒక HTML కొంచెం ఐడియా ఉంటే ప్యాడింగ్ కొంచెం ఈజీగా అర్థమవుతుందండి. దిస్ ఈజ్ కాల్డ్ సంథింగ్ లైక్ ప్యాడింగ్. మీకు ఎక్కడ కావాలి అని అనుకుంటున్నారు, ఎంత ప్యాడింగ్ కావాలనుకుంటారు, అదంతా ఇవ్వచ్చు అన్నమాట. సో ఎనీవే నెక్స్ట్, సో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఐ డోంట్ వాంట్ గో ఫర్. సో హోటల్ మేనేజ్మెంట్ అప్లికేషన్ ఒకవేళ క్రియేట్ చేయాలి అనుకుంటే ఎలా అవుతుంది అనేది ఇక్కడ చూడొచ్చండి. సో చూడండి, టాప్లో హోటల్ మేనేజ్మెంట్ అని తీసుకున్నాను. అండ్ బార్డర్ బ్యాక్గ్రౌండ్ ఏమి ఇచ్చానండి, బ్యాక్గ్రౌండ్ ఐ గివెన్ యాజ్ అ పింక్. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఏమి ఇచ్చానండి, పింక్. సో బార్డర్ ప్యాడ్ ఎక్స్ ప్యాడ్ వై ఏది ఎంత ఉండాలి అనేది తీసుకున్నాను. సో ఎక్స్ డైరెక్షన్లో 10, వై డైరెక్షన్లో 10 లాగా వచ్చేలాగా రాయమన్నాను. ఫిల్ ఎంత ఫిల్ కావాలి, ఎక్స్ డైరెక్షన్ మొత్తం ఫిల్ కావాలి. ఓకే, ఎక్స్ డైరెక్షన్ ఎంత కావాలండి, మొత్తం కావాలి. ఓకే, సో ఎక్స్ డైరెక్షన్ మొత్తం ఇచ్చాను. ఫిల్ వై డైరెక్షన్ అంటే వై కూడా ఫిల్ అయిపోద్దండి. సో డోంట్ గివ్ ఫిల్ వై, టీకే డాట్ వై ఇస్తే వై డైరెక్షన్ మొత్తం ఫిల్ అవుతుందండి. చూడండి, నేను మీకోసం ఒకసారి ఏం చేస్తున్నాను. ఎవ్రీ టైమ్ నీడ్ టు క్లోజ్ ద విండో. ఓకే, సో డైరెక్షన్, you need to close the window, then only you can able to see. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది, ఇంతే వచ్చింది. సో ఎందుకు ఇంతే వచ్చింది, వై డైరెక్షన్ మొత్తం రావాలి కదా ఫిల్ వై అంటే.
సో ఇక్కడ చూడండి సైడ్ టాప్ ఇచ్చాను, టాప్ ఇచ్చేసి నేను ఎక్స్ డైరెక్షన్ వై డైరెక్షన్ అడిగితే అది ప్రాపర్గా రాదండి. సో యూ నీడ్ టు రిమూవ్ దిస్ అండ్ యూ నీడ్ టు వర్కౌట్. సో ఐ డోంట్ వాంట్ టు డూ మచ్ థింగ్స్. ప్రాక్టీస్ చేయండి, ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే ఐఎమ్ హియర్ టు హెల్ప్. ఓకే, సో this is the like a hotel management, my previous batch students project. So anyway, evergreen business ఏంటో తెలుసా అండి మీకు? తెలియదా? ఓకే, ఫుడ్ ఈజ్ ద evergreen business అండి. ఓకే, అదేంటి సార్ ఫుడ్ తినడానికి వాడతాం కదా, బిజినెస్ ఎట్లా అయింది అని అంటే, సరే సిటీకి వచ్చి చూడండి మీకు అది బిజినెస్ ఎట్లా అయిందో తెలుస్తుంది. ఎనీవే, దట్ ఈస్ అ పార్ట్. నౌ how to create buttons. How to create a button. So there is a widget called button. బటన్ అనే విడ్గెట్ డైరెక్ట్ ఉందండి. మీరు బటన్ వాడుకుంటే మీకు డైరెక్ట్గా బటన్ వచ్చేస్తుంది. బిఫోర్ బటన్ ఫ్రేమ్ ఈజ్ ఇంపార్టెంట్. సో మీకు ఆల్రెడీ నిన్న చెప్పాను, HTML లో డివ్స్ ఏమన్నా మీకు ఐడియా ఉంటే ఇక్కడ ఫ్రేమ్ అనేది సేమ్ వర్క్ చేస్తుందండి. లైక్ యూ కెన్ క్రియేట్ స్మాల్ ఫ్రేమ్స్ అండ్ యూ కెన్ కీప్ యువర్ ఫ్రేమ్ సపరేట్. సో మీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ సపరేట్గా పెట్టుకోవచ్చు. మీ ఫ్రేమ్లో ఏం రాసినా ఆ ఫ్రేమ్ వరకే వర్కౌట్ అవుతుందండి. అండ్ ఇంకొకటి మీరు టికింటర్లో స్పెషల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మీరు ఒకవేళ టాప్ ఫ్రేమ్ బాటమ్ ఫ్రేమ్ ఇవి ఏం రాయకుండా ఓన్లీ సింగిల్ ఫ్రేమ్ రాస్తే యూ కాంట్ డిఫరెన్షియేట్ ద ఫ్రేమ్. ఓకే, ఒకటే మెయిన్ విండో తీసుకొని దాంట్లో ఒకటే ఫ్రేమ్ రాస్తే మీరు ఆ ఫ్రేమ్స్కి డిఫరెన్స్ చూడలేరండి. సో యూ నీడ్ టు రైట్ డిఫరెంట్ ఫ్రేమ్స్. ఒక 3-4 ఫ్రేమ్స్ రాస్తే తప్ప మీరు వాటి ఫ్రేమ్స్ డిఫరెన్స్ చూడలేరు. ఎనీవే, హియర్ ఇట్స్ ఫైన్. సో నేను ఇక్కడ చూడండి ఫ్రేమ్ తీసుకున్నాను. ఫ్రేమ్ అన్నది కూడా ఒక విడ్గెట్ అండి. ఫ్రేమ్లో రూట్ తీసుకున్నాను, ఏదైతే నా విండో ఉందో ఆ విండో సైజెస్ ఇక్కడ నేనేం రాయలేదు. సో డిఫాల్ట్ సైజ్ తీసుకుంటుంది. మీరు ఒకవేళ రాయకపోతే, ఒకవేళ రాయాలి అని అనుకుంటే ఇక్కడ రూట్ డాట్ జియోమెట్రీ ఎంత సైజ్ కావాలో అంత సైజ్ మీరు రాసుకోవాలి. నెక్స్ట్ ఫ్రేమ్ డాట్ ప్యాక్ అన్నాము. నెక్స్ట్ బటన్ క్రియేట్ చేస్తున్నాను. ఆ బటన్ ఎక్కడ రాస్తున్నాను అండి? బటన్ ఫ్రేమ్లో రాస్తున్నాను. ఓకే, బటన్ టెక్స్ట్ ఏం రావాలి అని అంటే, ఓకే బటన్ టెక్స్ట్ ఏమిద్దాము? ఓకే, బ్యాచ్ 13 అని ఇద్దామండి. ఓకే, బ్యాచ్ 13. బటన్కి యాక్షన్ రాయొచ్చండి. ఓకే, బటన్కి యాక్షన్ రాయొచ్చు. ఎవ్రీ బటన్ ఇఫ్ యూ అబ్జర్వ్ విల్ బి యాక్షన్. ఇది ఇక్కడ చూడండి, ఒక బటన్. ఓకే, దీనికి ఒక యాక్షన్ ఉంటుంది. చూడండి, న్యూ విండో క్రియేట్ అయింది. ఇది ఒక బటన్, దీనికి ఒక యాక్షన్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ బటన్సేనండి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ బటన్స్. ఓకే, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ బటన్సేనండి. చూడండి, దీస్ ఆర్ ద బటన్స్ ఓన్లీ. సో మోస్ట్ ఆఫ్ ది ఇంటర్నెట్ వర్క్స్ ఆన్ బటన్స్ ఓన్లీ. ఓకే, లింక్స్ అండ్ బటన్స్ మీద వర్క్ అవుతుంది. ఇంటర్నెట్ మొత్తము మీకు బటన్స్ లింక్స్ మీద కనెక్ట్ అయి ఉంటుంది. మీరు ఏ పేజ్ అని ఓపెన్ చేయండి, ఐదర్ లింక్ అని ఉంటుంది, ఐదర్ బటన్ అని ఉంటుంది. ఓకే, మొత్తం అంటే నేను ఒక పేజ్ తీసుకుంటే అందులో అట్లీస్ట్ 70% లింక్స్ అని ఉంటాయి. లేదు ఆ 70%లోనే మీరు తీసుకుంటే ఒక 30% లింక్స్, 40% బటన్స్ అలా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ బటన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. వై? బికాస్ వెన్ ఎవర్ యూ ఆర్ క్రియేటింగ్ అప్లికేషన్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ బటన్స్. ఓకే, మీరు కొన్ని బటన్స్ క్రియేట్ చేసుకుని ఆ బటన్కి యాక్షన్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ యాక్షన్ ఏం రాయట్లేదు, సింపుల్గా ఫ్రేమ్ దాని మీద రావాల్సిన టెక్స్ట్ తీసుకున్నాము. సో ఇఫ్ యూ సీ, నాకు ఇక్కడ ఒక బటన్ క్రియేట్ అయిందండి. ఓకే, బటన్ క్రియేట్ అయింది. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్స్ వెరీ స్మాల్, రైట్? వెరీ స్మాల్. ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్, వాట్ యూ నీడ్ టు డూ, రూట్ డాట్ జియోమెట్రీ. ఓకే, రూట్ డాట్ జియోమెట్రీలో ఇంత సైజ్ అనేది తీసుకోండి. సో ఐఎమ్ గివింగ్ 600 x 400, 600 x 400 ర్యాండమ్గా తీసుకున్నానండి. ఏం సైజు లిమిట్ లేదు. సో మీకు బటన్ కొంచెం క్లియర్ కనబడాలని, అంతే, అంత మించింది. సో బటన్ వచ్చింది అని మీకు ఎలా తెలుస్తుందండి? కొంచెము చూడండి, బార్డర్స్ కొంచెం వేరేగా ఉంటాయి. ఓకే, బార్డర్స్ కొంచెం వేరే ఉంటాయి. బటన్ క్లిక్ చేస్తే మీకు యాక్షన్ ఇస్తుంది అనమాట. క్లియర్గా అర్థమవుతే ఫైన్ అండి, లేదంటే మీ సైడ్ మీరు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేయండి. సో దట్ యూ విల్ అండర్స్టాండ్ మోర్ క్లియర్లీ. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ బటన్. ఇదేంటంటే బటన్కి యాక్షన్ ఉండాలి కదా. మనం చెక్ చేస్తున్నాము.
యా సారీ గైస్. ఎక్కడున్నామండి? బటన్కి యాక్షన్ ఎలాగ రాయాలి? ఓకే, బటన్కి బటన్ లోపల చాలా ఉన్నాయండి. మీరు ఎలా చెక్ చేయాలి బటన్కి? నిన్న టేబుల్కి చూసారు కదా, అలాగే బటన్ కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. యూ నీడ్ టు ప్రెస్ కంట్రోల్ అండ్ మౌస్ లెఫ్ట్ క్లిక్ అండి. మౌస్ లెఫ్ట్ క్లిక్ చేస్తే విల్ గోస్ ఫర్ దట్ పర్టికులర్ సెక్షన్కి వెళ్ళిపోతుంది, ఆర్ ఆ మాడ్యూల్లోకి వెళ్ళిపోతుంది. ఆ మాడ్యూల్లో ఏమేమి ఉన్నాయని మీరు చూడొచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి, యాక్టివ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, యాక్టివ్ ఫోర్గ్రౌండ్ ఉంది, యాంకర్ ఉంది, బ్యాక్గ్రౌండ్, బిట్ మ్యాప్, బార్డర్ విత్, కర్సర్ ఉంది. సో ఫంట్ ఉంది. నేను ఆల్రెడీ ఫంట్ గురించి చూసాము. నో ఆల్సో విల్ సీ ద ఫంట్. జస్ట్ హోల్డ్ ఉంది. సో ఫంట్ ఉంది. నెక్స్ట్ ప్యాడ్ ఎక్స్ ప్యాడ్ వై ఉంది. ఓకే, మెయిన్గా మనం వాడేది టెక్స్ట్ వాడుతున్నాం, ఇప్పటికీ మీరు చూసారు. టెక్స్ట్ వేరియబుల్, అండర్లైన్, అండ్ ఇక్కడ ఎక్కడో కమాండ్ మిస్ అయిందండి. కమాండ్ ఎక్కడ మిస్ అయింది చూడండి. యా, కమాండ్ అంటే కమ్స్ అండ్ స్పెసిఫిక్ ఆప్షన్స్. ఓకే, స్పెసిఫిక్ ఆప్షన్స్లో కమాండ్ ఉంది, కాంపౌండ్ ఉంది, డిఫాల్ట్ ఉంది, హైట్ ఉంది, ఓవర్ లీఫ్ ఉంది, స్టేట్ విడ్త్ ఉంది. సో ఎనీవే, హైట్ విడ్త్ మనం వాడతాము. ఎలా వాడతాం అనేది ఇప్పుడు చూద్దాము. సో కన్ఫర్మ్గా మనం ఎక్కువ వాడేది ఏంటి అని అంటే, ఫస్ట్ ఏ విండో మీద రావాలి, లేదు ఏ ఫ్రేమ్ మీద రావాలి, ఆ ఫ్రేమ్ తర్వాత బటన్కి నేమ్ ఏమని ఇస్తున్నాము, తర్వాత కమాండ్ ఏమి ఇస్తున్నాము. సో నౌ హౌ టు యూజ్ ద కమాండ్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ వరకు ఏం చూసామండి, బటన్కి ఓన్లీ క్రియేట్ చేయడం చూసాం. బటన్కి యాక్షన్ ఇవ్వాలి కదా, బటన్ యాక్షన్ కమాండ్ అని మనకు ఆల్రెడీ ఉందండి. సో ఆర్గ్యుమెంట్ ఉంది. ఇక్కడ కమాండ్కి ఏం రాయాలి అని అంటే, కమాండ్కి కన్ఫర్మ్గా మీరు ఒక ఫంక్షన్ డెఫినేషన్ లింక్ ఇవ్వాలి, ఆర్ ఫంక్షన్ కాల్ చేయాలి. ఫంక్షన్ కాల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే హలో ఫంక్షన్ అని రాస్తున్నా, హలో అండర్ స్కోర్ ఫన్ అని రాస్తున్నా. ఓకే, హలో ఫన్ యూ కెన్ గివ్ దిస్ వన్. ఇవ్వకపోయినా నో ఇష్యూ అండి, అది తీసేసుకుంటుంది. బట్ ఇక్కడ ఫంక్షన్ లేదు కదా సార్, ఎట్లా అవుతుంది అని అంటే, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ దట్ ఫంక్షన్ ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఓకే చూడండి, hello fun is not defined, so you need to write a hello fun. If hello fun sorry, hello fun కి ఏం ఆర్గ్యుమెంట్స్ నేను పాస్ చేయట్లేదు, ఆర్గ్యుమెంట్స్ కూడా మీరు పాస్ చేయొచ్చండి. ప్రింట్ బటన్ క్లిక్ చేసినప్పుడల్లా నాకు ఒక యాక్షన్ జరగాలి, అదేంటి అంటే హలో చరణ్ అనాలి. ఓకే, హలో చరణ్. వచ్చారు. సో క్లోజ్ చేస్తున్నాను. బిఫోర్ ఎవ్రీ ఎగ్జిక్యూషన్ యూ నీడ్ టు క్లోజ్ ద విండో. సో ఇక్కడ చూడండి నేను ఏం చేశాను, అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డైరెక్ట్గా కాల్ అయిపోయింది. నేను బటన్ క్లిక్ చేయకపోయినా వన్ టైం కాల్ అయింది. బట్ అలా ఎలా సార్, నేను క్లిక్ చేసిన తర్వాత కావాలి కదా అంటే, మేబీ ఇంతకుముందు దాంట్లో అయి ఉండొచ్చు, లేదు ఏం ప్రాబ్లం అని నేను చెప్తాను. బట్ చూడండి బటన్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి, నేను బటన్ క్లిక్ చేస్తున్నా. ఓకే, బటన్ క్లిక్ చేశాను. ఓకే, బటన్ క్లిక్ చేసా. ఓకే, వై ఇట్ ఈస్ నాట్ గోయింగ్, జస్ట్ హోల్డ్ ఆన్. నౌ వన్ మోర్ టైం. హలో చరణ్. ఓకే, జస్ట్ హోల్డ్ ఆన్. చూడండి, కన్సోల్ సైడ్ అబ్జర్వ్ చేయండి. కన్సోల్ సైడ్ అబ్జర్వ్ చేస్తే నేను ఎన్నిసార్లు అయితే బటన్ క్లిక్ చేస్తున్నానో అన్నిసార్లు నాకు హలో చరణ్ అని వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు సింపుల్గా చెప్పాలి అంటే, మీకు ఇప్పటికే క్యాల్కులేటర్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేస్తారో అర్థమైపోయి ఉండాలి. సో అక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ బ్యాచ్ 13 అని ఇచ్చాం కదా, అక్కడ ప్లస్ మైనస్ 1 2 3 4 అని నెంబర్ రాస్తారు. మీరు ఎప్పుడైతే ఎందుకులేండి, నేను డైరెక్ట్గా చూపిస్తాను మీకు.
మీకు ఆల్రెడీ ఓపెన్ అయింది కదండి, చూడండి ఇవన్నీ బటన్స్. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్, నేను బటన్ 7 క్లిక్ చేస్తే నాకు 7 అని చూపిస్తుంది, బటన్ 8 క్లిక్ చేస్తే 8 అని చూపిస్తుంది, 9 క్లిక్ చేస్తే 9, ఎక్స్, ఓకే ఎక్స్ 4 క్లిక్ చేస్తున్నా, ఈజ్ ఈక్వల్ టు క్లిక్ చేస్తున్నా, ఆపరేషన్ కూడా రాస్తున్నారు. సో ఇక్కడ మనం ఏం చేసామంటే, ఇక్కడ మనం ఓన్లీ బటన్ క్రియేట్ చేసి ఆ బటన్ డిస్ప్లే చేస్తున్నాం, అవునా? సో మనం ఒక 30-40% రీచ్ అయ్యామని మీరు అనుకుంటున్నారా? ఎనీవే, ఒకవేళ మీకు అలాంటి నమ్మకం లేదు అని అంటే కంట్రోల్ సి, ఓకే సో నేను బటన్ నేమ్ వచ్చేసి 9 అని తీసుకుంటున్నాను అండి, బటన్ నేమ్ 9 అని తీసుకుంటున్నాను, ప్రింట్ కూడా 9 ప్రింట్ చేస్తున్నాను, 1 ప్రింట్ చేస్తున్నాను, 9 ప్రింట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ 9 ఫన్ అని రాస్తాను, సో దట్ ఇట్ విల్ బి ఈజీ. 9, ఓకే 9 ఫన్. నేను ఇప్పుడు 9 ఫన్కి కాల్ చేస్తే నాకు ఏమవుతుందండి? గైస్ ఉన్నారా? ఎస్ అన్న. 9 ఫన్ కాల్ చేస్తే నాకు ఏం కావాలండి? 9 అనేది ప్రింట్ అవ్వాలి. చూడండి కన్సోల్లో అబ్జర్వ్ చేయండి, వస్తుందా 9? వస్తుంది అన్న. నేనేం టచ్ చేయట్లేదండి, బటన్ నే క్లిక్ చేస్తున్నా, ఇట్ ఈస్ షోయింగ్ 999. ఇంకొక ఫంక్షన్ రాద్దాం. సో వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ మోర్ బటన్స్, ఓకే బటన్స్ ఎక్కువ రాసుకుంటూ వెళ్తే బటన్ 1, బటన్ 2, బటన్ 3 అలా ఇవ్వండి. ఓకే, డోంట్ రైట్ ఆల్ బటన్, ఓకే అన్నిటిని బటన్ అనే రాయకండి, ఇట్ విల్ బి టఫ్. ఇంకో ఈజీగా ఉంటుంది, డీబగ్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. సో అవాయిడ్ దట్, రైట్ బటన్స్, ఓకే బటన్ నేమ్స్ సపరేట్గా రాయండి. సో వాట్ ఐఎమ్ డూయింగ్, దిస్ ఈస్ ద బటన్ 9, ఓకే బటన్ 9 డాట్ ప్యాక్, బటన్ 8 డాట్ ప్యాక్, ఓకే బటన్ 7 డాట్ ప్యాక్. సో అన్నిటికీ నేను చేస్తున్నానండి, బటన్స్ ఇచ్చాను. సో ఫంక్షన్ నేమ్స్ కూడా ఇవ్వాలి కదా, ఫంక్షన్ నేమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. క్యాల్కులేటర్ లేదన్న, ఫోన్లో వస్తున్నాయి నిండుగా. ఇక్కడ నుంచి అమ్మాయిలు లేక లేక చేస్తారయ్యా, మాట్లాడు. అమ్మాయిలు కదన్న, అబ్బాయిలే. మెకానికల్ ఉందా, నేను అమ్మాయిలే ఉందా మా క్లాస్ లో. వాళ్ళైతే తర్వాత మాట్లాడుతులే, ఏముందబ్బా. అమ్మాయిలు అయితే ఇప్పుడే మాట్లాడమంటావు అన్న, మళ్ళీ ఆగరనే. నేను ఏం చేశానంటే 3 బటన్స్ క్రియేట్ చేశాను, 8 ఫన్ మిస్ అయింది. ఓకే యా, ఇట్స్ మై మిస్టేక్, సారీ. This is 8 fun, okay this is 7 fun. మీరు ఏ నేమ్స్ అని ఇవ్వచ్చండి, ఐ ఆల్రెడీ సెడ్ వెన్ ఫంక్షన్ టాపిక్, సమ్ ఫంక్షన్ టాపిక్ వచ్చినప్పుడే మనం చూసాము. సో ఇక్కడ చూడండి, మళ్ళీ నేను కోర్సులో రాస్తున్నా, నీడ్ టు రిటర్న్, ఓకే మీరు రిటర్న్ చేయాలి, ఎలా రిటర్న్ చేయాలి, ఎలా మల్టిప్లికేషన్ చేయాలి, ఇదంతా ఆపరేషన్ మీరు చేయాలి. సో ఎనీవే ఐ విల్ షో యూ హౌ టు డూ దట్. 7 ఫన్, 8 ఫన్, ఓకే సో ఇంతవరకు చాలండి. సో విల్ సీ, I want to close, I will open once again, okay now execute it. సో నాకు చూడండి 3 బటన్స్ వచ్చాయి, గ్యాప్ రావలేదు ఏంటి సార్ అంటే, మనం గ్యాప్ ఇవ్వలేదు కాబట్టి గ్యాప్ రాలేదు. సో నేను ఇప్పుడు కన్సోల్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయండి, ఓకే ఫస్ట్ 9 క్లిక్ చేస్తున్నా, ఓకే 9 వచ్చింది, 8 క్లిక్ చేస్తున్నా, 8 వచ్చింది, 7 క్లిక్ చేస్తున్నా, 7 వచ్చింది, అవునా? సో ర్యాండమ్గా మీరు ఏ నెంబర్ క్లిక్ చేస్తే ఆ నెంబర్కి కాల్ అవుతూనే ఉంటుందండి, ఎందుకంటే మనం ఫంక్షన్ కాల్ ఇచ్చాం దానికి. సో ఇక్కడ నాకు ఏమవుతుంది, 3 బటన్స్ వచ్చాయి. సార్ మైక్రోసాఫ్ట్ క్యాల్కులేటర్ చాలా మంచిగా ఉంది సార్, ఇది అసలు బాగాలేదు అనకండి, దిస్ మై క్యాల్కులేటర్, నా ఇష్టం ఉన్నట్టు డిజైన్ చేసుకుంటాను. ఓకే మీరు మీ క్యాల్కులేటర్ను మంచిగా డిజైన్ చేయండి, ఇస్ ఇట్ ఫైన్? బటన్స్ క్రియేట్ చేయడం అర్థమైందని నేను అనుకుంటున్నాను అండి, బటన్కి యాక్షన్ ఎలా ఇవ్వాలో కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్ ఇన్ ద బటన్? బటన్లో ఏమైనా డౌట్ ఉందండి? అన్న ఈ ప్యాక్ అనేది ప్రతి దానికి రాయాలన్న, ప్రతి బటన్ క్రియేట్ చేసిన. అవును
ప్రతి దానికి రాయాల్సిందే, ఎందుకంటే అది మనకు జియోమెట్రీలోకి రావాలి లేదు విండో పైన కనిపించాలి అని అంటే మీరు ఏదో ఒక ఆ, దాన్ని వాడాలి, లైక్ ప్యాక్ కానీ గ్రిడ్ కానీ ప్లేస్ కానీ వాడితేనే అది అక్కడ చూపిస్తుంది. సరే ఒకసారి చూడండి. అండ్ ఈ మెయిన్ లూప్ వాడకపోతే మీకు విండో వచ్చిపోయింది కనిపించదండి. ఓకే, మెయిన్ లూప్ కూడా మనం వాడుతున్నాం కదా. సో ఒకసారి చూడండి, వచ్చిపోయింది కనిపించిందా? కనబడలేదు. కొద్దిగా కంటే ఫాస్ట్గా వెళ్ళిపోయిందండి, చూడండి. ఇది బయట అన్న ఫ్రేమ్ డాట్ ప్యాక్ అనేది. ఫ్రేమ్ నెట్ ప్యాక్ కూడా ఒక్క నిమిషం అని చూపిస్తాను. సో నో, ఇక్కడ చూడండి. సో రూట్ని ఓపెన్ చేస్తున్నాను మీకు డిఫరెన్స్ కనిపించడం కోసం. నౌ నౌ ఇఫ్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్, విండో వచ్చింది చూడండి. సో 3 సార్లు నేను క్లోజ్ చేశాను కాబట్టి 3 సార్లు విండో వచ్చింది. సో డోంట్ గో విత్ లైక్ దిస్. సో మీరు ఒకసారి అన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్ రన్ చేయండి, సో దాట్ యూ విల్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు విండో వచ్చింది. నెక్స్ట్ ప్యాక్ రాయకపోతే ఏమవుతుంది? ఓకే, ప్యాక్ రాయకపోతే ఏమవుతుందో ఒకసారి చూడండి. అన్ని ప్యాక్స్ని క్లోజ్ చేస్తున్నా, సో దాట్ యూ విల్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. సేమ్ ఏమైందండి? బటన్స్ ఏవి? బటన్స్ కనిపిస్తున్నాయండి? అనిపిస్తున్నాయని మాత్రం చెప్పకండి. ఇస్ ఇట్ క్లియర్ శరత్? కనబడట్లే అన్న. సో కన్ఫామ్గా జియోమెట్రీలో కనిపించాలి కనబడట్లే అంటే అన్న. మీరు ఏదో ఒక్క దాన్ని వాడుకోవాలండి. ఓకే, ప్యాక్ కానీ గ్రిడ్ కానీ ప్లేస్ కానీ వాడితేనే కనిపిస్తాయి, లేదంటే అవి కనిపించవు. ఈ ప్యాక్ ప్లేస్ లో ఏదైనా వాడవచ్చు అన్న, అంటే గ్రిడ్ కానీ. గ్రిడ్ వాడుకోవచ్చు, ప్యాక్ ఏదైనా. ప్లేస్ లో మీరు ప్లేస్ వాడుకోవచ్చు, ప్యాక్ అయినా వాడుకోవచ్చు. మూడు ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే ఓకే సరే, అన్న. ఎనీవే మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి నేను ఒకటి చూపిస్తాను మీకు. బ్లెండర్ అని మీకు ఫస్ట్ లెసన్లో చెప్పుంటా, ఇంట్రడక్షన్లో. ఒకసారి చూడండి, బ్లెండర్. ఓకే, బ్లెండర్ కాదండి, బ్లెండర్ అంటే పెద్ద తప్పు, ఇది బ్లెండర్. ఓకే, సో ఇవన్నీ ఇది కాదండి, ఇవి బ్లెండర్ అంటే ఇవి గ్రైండర్స్, ఇవి కాదు. ఓకే, దిస్ ఇస్ ద సాఫ్ట్వేర్. ఓకే, ఈ సాఫ్ట్వేర్ అండి. సో ఈ సాఫ్ట్వేర్లో చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో, చాలా బటన్స్ ఉంటాయి. ఒకవేళ మీకు వీలైతే ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి చెక్ చేయండి. యానిమేషన్ మూవీస్ దీంట్లో నుంచి డెవలప్ చేస్తున్నారు, చాలా మటుకు యానిమేషన్ మూవీస్ ఇందులో నుంచి డెవలప్ చేస్తున్నారు. ఈవెన్ ఇఫ్ యూ సీ ఫర్ ఈ మధ్య స్పైడర్ మ్యాన్ రీసెంట్గా డిజైన్ చేశారు, స్పైడర్ మ్యాన్ 4 వర్షన్ ఏదో ఒక 2-3 సీన్లు ఉన్నాయండి దీంట్లో నుంచి డిజైన్ చేసినాయి. ఓకే, ఎనీవే ఐ విల్ షో యూ లిటిల్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బ్లెండర్. సో బ్లెండర్ ఓకే, బ్లెండర్ సాఫ్ట్వేర్ అండి. గ్రైండర్ కొట్టి మళ్ళీ ఏం రావట్లేదు అనకండి. ఓకే, ఇక్కడ చూడండి, రిటర్న్ ఇన్. ఓకే, రాసింది ఎందులో అండి? C++ అండ్ పైథాన్. సో ఈ 2 లాంగ్వేజెస్లో రాశారు. మీరు ఒకవేళ కోడింగ్కి వెళ్తే, లోపలికి డీప్గా వెళ్తే, యాక్చువల్లీ నా సిస్టంలో బ్లెండర్ ఉండేది, ఐ డిలీటెడ్, ఐ థింక్ నేను డిలీట్ చేశాను. సో బ్లెండర్కి పైథాన్ కన్సోల్ ఉంటుందండి, మీకు ఓపిక ఉంటే మొత్తం పైథాన్లో రాసేయచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి కన్సోల్, ఈ స్క్రీన్లో కన్సోల్ పెట్టట్లేదు. సో కన్సోల్ ఈ స్క్రీన్లో ఉంది. యా, సో ఇలా వస్తుందండి మీకు, ఇక్కడ కన్సోల్ వస్తుంది యాక్చువల్లీ. సో కన్సోల్ వచ్చి, కన్సోల్లో మీరు మొత్తం రాయాల్సి ఉంటుంది కోడింగ్, పైథాన్ కోడింగ్ రాసి మీరు ఎలాంటి గ్రాఫిక్స్ అంటే అలాంటి గ్రాఫిక్స్ తీసుకురావచ్చండి. ఓకే, సో ఒక్కసారి మీకు ఆల్రెడీ ఒక మూవీ చెప్పాను నేను. ఇక్కడ ఫస్ట్ ఏదైతే చూపిస్తున్నారో మూవీ పేరేంటి? స్ప్రింగ్ అనుకుంటా మూవీ పేరు. సో స్ప్రింగ్ మూవీ కంప్లీట్ అంటే యానిమేషన్ మూవీ కంప్లీట్లీ డెవలప్డ్ ఇన్ బ్లెండర్. సో దట్ టు ఆన్ పైథాన్. ఓకే, ఇక్కడ చూడండి పైథాన్ స్క్రిప్టింగ్, అర్థమైందండి? కంప్లీట్ పైథాన్ స్క్రిప్టింగ్ వాడారనమాట దీంట్లో. ఓకే, ఓపిక ఉంటే చూడండి, ఓపిక లేదంటే ఒకవేళ మీకు యానిమేషన్ సైడ్ మూవీస్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మీరు దీంట్లో వర్క్ చేయొచ్చండి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అవైలబుల్. ఓకే, ఎనీవే కమింగ్ బ్యాక్, ఇలాంటి యూఐ అప్లికేషన్స్ డిజైన్ చేయొచ్చు అని చూపించడానికి చెప్పానండి. నౌ సో
నెక్స్ట్ వన్ డిస్ట్రాయ్. ఓకే, కొన్నిట్లలో మీరు చూస్తే క్విట్ బటన్ అని ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా మీరు కొన్ని సాఫ్ట్వేర్లలో చూస్తే క్విట్ అని ఉంటుంది అనమాట. క్విట్ అని కొట్టగానే మీకు ఆ విండో క్లోజ్ అయిపోతుంది. ఓకే, క్విట్ అని కొట్టగానే ఏమవుతుందండి, ఆ విండో అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఓకే, రూట్ డాట్ డెస్ట్రాయ్ ఏదైతే విండో నేమ్ ఇస్తున్నారో విండో డాట్ డెస్ట్రాయ్ అని ఇస్తే మీకు ఏమవుతుందంటే ఆ విండో మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఆ విండో ఏమవుతుందండి, క్లోజ్ అయిపోద్ది. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక బటన్ క్రియేట్ చేశాను, క్లిక్ మీ అని రాశాను, లేకపోతే క్విట్ అని కూడా మీరు రాసుకోవచ్చండి. సో బెటర్ ఐ విల్ రైట్ క్విట్. ఓకే, క్విట్ బటన్ చూసి ఉంటారు మీరు, ఒకవేళ చూడకపోతే నో ఇష్యూ అండి. క్యాన్సిల్ బటన్ కూడా ఉంటుంది కొన్ని ప్లేసెస్లో, క్యాన్సిల్ కానీ క్విట్ కానీ అలాంటివి అనమాట. ఇది కూడా ఆ రేంజ్లోదే బటన్. సో ఇక్కడ చూడండి క్విట్ అని వచ్చింది, క్విట్ అని కొట్టగానే నాకు ఏమవుతుందండి, బటన్ క్లోజ్ అయిపోతుంది. జస్ట్ అబౌట్ లె మినిట్ గైస్. మళ్ళీ అయిపోయినా ఇక్కడ వరకు ఏం చేస్తామండి, ఇక్కడ వరకు మనం కమాండ్ వాడుకుంటున్నాము. సో మీకు ఏ కలర్స్ కావాలి, బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్స్ కావాలి, బటన్ సైజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ డిజైన్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ నేను నిన్న మీకు చెప్పాను. సో చూడండి, ఫంట్ అని తీసుకొని ఫంట్లో ఈజ్ ఈక్వల్ టు ఏ ఫంట్ కావాలి. ఓకే, ఏ ఫంట్ కావాలి, సపోజ్ ఐ వాంట్ ఏరియల్. ఓకే, ఏరియల్ ఏరియల్ ఓకే, ఏరియల్ సపోజ్ ఐ వాంట్ సైజ్. ఓకే, నాకు ఒక సైజ్, నెక్స్ట్ దాని ఏమంటారు, కలర్ కూడా తీసుకోవాలి అనుకుంటే మీరు కలర్ కూడా తీసుకోవచ్చు. సో ఇంకా తీసుకుంటున్నాను, అయితే కలర్ ఆఫ్టర్ దీన్ని ఇది ఇవ్వాలి. ఎనీవే ఇట్స్ ఫైన్. సో ఇక్కడ ఇంకొక ఉందండి మనకి ఇక్కడ. సో బయట రాసుకోవచ్చు, ఎనీవే కలర్ డైరెక్ట్ బయట ఉంది. సో ఇట్స్ ఫైన్. చూడండి, సో నాకు బటన్ ఎంత సైజ్ వచ్చింది, బటన్ ఇప్పుడు చాలా పెద్ద వచ్చిందండి. సో మీరు విండో సైజెస్ పెంచుకుంటే మీకు క్లియర్గా కనిపిస్తుందండి. సో 600 × 400 తీసుకుంటున్నా, నెక్స్ట్ మన విండో సైజెస్ తీసుకుంటున్నాం. సో నో రిస్ట్రిక్షన్. ఇక్కడ చూడండి, ఫిట్ అని కొట్టగానే ఏమవుతుందండి, క్లోజ్ అయిపోతుంది. సో అలాగే సార్ ఇది ఎక్కడ వాడుతున్నాము అంటే మీరు ఒక్కసారి చూడండి, ఇక్కడ క్విట్ అనే బటన్ ఉంది, అవునా? క్విట్ అనే బటన్ ఉందండి. సో ఈ బటన్ ఇప్పుడు క్లిక్ చేస్తే ఇట్ విల్ డూ సేమ్ యాక్షన్. ఓకే, సో లేదు అంటే నేను ఒక నోట్ ప్యాడ్ లాంటిది ఏదైనా ఓపెన్ చేస్తున్నానండి. నోట్ ప్యాడ్ కూడా మేబీ ఉండొచ్చు. నోట్ ప్యాడ్ లాంటి ఎడిటర్స్ కూడా మీరు క్రియేట్ చేయొచ్చండి. ఓకే, యా ఎగ్జిట్ అని ఉంది, క్విట్ అన్న ఎగ్జిట్ అన్న బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అని అంటే ఆ విండో అన్నది డిస్ట్రాయ్ అయిపోద్దండి. అయిందా? సో ఇలాంటివి ఎప్పుడైనా ఇలాంటి యాక్షన్ చేయాలి అని అనుకున్నప్పుడు యూ నీడ్ టు యూజ్ విండో, ఏదైతే విండో నేమ్ ఇస్తున్నారో ఆ విండో నేమ్ డౌట్ డెస్ట్రాయ్ అంటే అది మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇస్ ఇట్ క్లియర్? yes sir. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇచ్చామండి వెరీ క్లియర్గా. సో యా ట్రై టు చెక్ దిస్. ఓకే, మీరు ఇది చెక్ చేయండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండాలి, అదర్వైజ్ ఐ సెల్ఫ్ రన్. బటన్ పెట్టు. ఓకే, ఇక్కడ చూడండి, సో నాకు బటన్ వచ్చింది. సో
క్లిక్ మీ అని కొట్టగానే ఆ బటన్కి ఏం రాసామండి, విండో డాట్ డెస్ట్రాయ్ ఆర్ రూట్ డాట్ డెస్ట్రాయ్ అని ఇచ్చాము. సో రూట్ డాట్ డెస్ట్రాయ్ అని ఇవ్వగానే అది క్లోజ్ అయిపోతుంది. సైజ్ ఎంత ఇచ్చామండి, మీన్స్ దాని బటన్ విడ్త్ హైట్ ఎంత ఇచ్చాము, 50 ఇచ్చాము. బోల్డ్ ఇటాలిక్లో రావాలి అని రాసాము, ఏరియల్లో ఉండాలి, బ్యాక్గ్రౌండ్లో రెడ్ రావాలి. ఓకే, అండ్ టెక్స్ట్ ఏం రావాలి, క్లిక్ మీ అని రావాలి. ఓకే, సో ఇలాగా. నెక్స్ట్ సైడ్ ఎక్కడ, టాప్లో ఉండాలి. ఓకే, సైడ్ ఎక్కడ ఉండాలండి, టాప్లో ఉండాలి. ఒకవేళ మీరు లెఫ్ట్లో కావాలంటే లెఫ్ట్లో, బాటంలో కావాలంటే బాటంలో, అలా రాసుకోవచ్చండి. సో కొన్నిట్లలో ఫిట్ బటన్ బాటంలో రాస్తారు. ఓకే, సో బాటం అని రాస్తే అది కింది పక్కకు వచ్చేస్తుందండి. కింది పక్కన వచ్చేసింది. క్లిక్ మీ అని కొట్టగానే డిలీట్, ఐ మీన్ క్లోజ్ అయిపోతుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఇక్కడ వరకు క్లియర్ అండి? డౌట్స్ ఉన్నాయి? అన్న బీడీ అంటే ఏంటి అన్న? బీడీ ఈజ్ ఈక్వల్ టు 5. యా, బీడీ ఎక్కడ వచ్చింది? యా, ఇక్కడ వాడాం కదా. జస్ట్ ఇక్కడ తీసుకున్నాం కదా. సో టు చెక్ ఆల్. ఓకే, టు చెక్ ఆల్ ఏంటి అన్నది ఎలా తెలియాలి? ఓకే, బీడీ ఎక్కడ వచ్చిందండి, బటన్ బీడీ షార్ట్ బ్యాక్గ్రౌండ్ జస్ట్ బీడీ అంటే బార్డర్ అండి. ఓకే, ఓకే అన్న, బార్డర్. సో నెక్స్ట్ క్లిక్ మీ చూసారు, 2 బటన్స్ విత్ ఫంక్షన్స్. సో ఇప్పుడు ఆల్రెడీ 2 బటన్స్ మనం క్రియేట్ చేసామండి ఆల్రెడీ. సో 9 బటన్, 8 బటన్, 7 బటన్ అని 3 బటన్స్ మనం క్రియేట్ చేసాం. సో నెంబర్ ఆఫ్ బటన్స్ మీరు ఎన్ని కావాలి అనుకుంటే అన్ని క్రియేట్ చేయొచ్చు. అన్నిటికీ మీరు ఏం రాయాలండి, మీరు దానికి లాజిక్ రాయాల్సి ఉంటుంది, ఐ మీన్ ఇండైరెక్ట్లీ ఫంక్షన్స్ రాయాల్సి ఉంటుంది. ఆ ఫంక్షన్స్ రాస్తే యూ కెన్ క్రియేట్ దిస్ వన్. సో ఇంకొక అసైన్మెంట్ ఏంటి అని అంటే, మీకు 0 to 9 బటన్స్ క్రియేట్ చేయాలి. ఎప్పుడైతే నేను ఆ బటన్ క్లిక్ చేస్తానో క్రియేట్ 0 to 9 బటన్స్ ఆఫ్ 0 to 9. డిస్ప్లే ద నంబర్. ఏ బటన్ అయితే క్లిక్ చేస్తున్నామో ఓకే, ఆ బటన్ నంబర్ అన్నది చేయాలి. క్లియర్ కదా? అసైన్మెంట్ అర్థమైందా అన్న? ఒకటే విండోలో అన్న ఇవి చేసేది అన్న? ఇదంతా ఒకటే విండోలో అండి. ఇప్పుడు ఆల్రెడీ 3 చూపెట్టాను. పైది కూడా మీరు 9 క్రియేట్ చేయాలి. ప్యాక్ కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తే మీకు పక్కకి ఎలా వస్తాయో తెలిసిపోతుందండి. బట్ ఎనీవే యూ విల్ సీ. ఓకే, డోంట్ వరీ. నెక్స్ట్ బటన్కి ఇమేజ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీరు స్పైడర్లోకి వస్తే, స్పైడర్లో ఓకే ఇక్కడ చూడండి, ఇది ఇమేజ్ అవునా, పైన ఫైల్ లాంటి ఒక ఇమేజ్ పెట్టారండి. ఇది బటనే, బటన్కి పైన ఫైల్ లాంటి ఇమేజ్ పెట్టారు. ఇక్కడ ఫోల్డర్ లాంటి ఇమేజ్ పెట్టారు. ఇక్కడ సేవ్ బటన్, సేవ్ ఆల్, ఓకే, ప్లే బటన్ పెట్టారు. ఓకే, ప్లే బటన్, ఇండైరెక్ట్లీ రన్ బటన్. సో డీబగ్ చేయడానికి ఇక్కడ టూల్స్ అన్ని ఇచ్చారు. ఇవన్నీ ఏంటంటే ఇమేజెస్, చిన్న గిఫ్ ఇమేజెస్ ఇచ్చారు. ఓకే, గిఫ్ ఇమేజెస్ ఇచ్చారు. మీరు ఇంకా వేరే యానిమేషన్ సాఫ్ట్వేర్లు కానీ, ఫోటోషాప్ ఒకవేళ మీకు తెలిసి ఉన్నా, లేదు అని అంటే ఇక్కడ ఇంకొకటి నేను వాడే జనరల్ ఎపిక్ పెన్ అని ఉందండి. ఇవన్నీ బటన్స్ ఏనండి. ఓకే, ఇది ఒక చిన్న టూల్ అనమాట. ఎపిక్ పెన్ అనేది ఒక చిన్న టూల్. ఇలాంటిది మీరు కూడా క్రియేట్ చేయొచ్చు స్క్రీన్ మీద రాసేలాగా. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ బటన్స్. ఓకే, బటన్లో మళ్ళీ సబ్ బటన్స్ కూడా ఉన్నాయి, కొన్నిటికి సబ్ బటన్స్ ఉన్నాయి. సో ఈ బటన్ క్లిక్ చేయగానే మీకు మారిపోద్ది అనమాట. సో అలాగే ఫోటోషాప్ చూసింటే ఫోటోషాప్లో కూడా చాలా టూల్స్ ఉంటాయి. ఓకే, అదొకటే కాదండి, మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్స్ హ్యావింగ్ అ బటన్స్. ఓకే, మీరు ఏదైనా ఓపెన్ చేయండి. ఇజ్ ఇట్ క్లియర్? సరే, ఎనీవే. సో బటన్కి ఇమేజ్ మనదైతే ఎలా అంటే, మనం తీసుకోవాలి అనుకుంటే ఎలా తీసుకోవాలి, ఇఫ్ యూ వాంట్ టు టేక్ అవర్ ఓన్ ఇమేజ్. సో
ఫస్ట్ ఆఫ్ ఆల్ గిఫ్ ఇమేజెస్కి చిన్న సాఫ్ట్వేర్స్ ఉంటాయండి. హౌ టు క్రియేట్ గిఫ్ ఇమేజ్, హౌ టు క్రియేట్ పిఎన్జీ ఇమేజ్ ఆన్లైన్లో కూడా మీకు దొరికిపోతాయి. సో యూ నీడ్ టు సేవ్ దట్ ఇమేజ్. ఓకే, మీరు ఏం చేయాలండి, ఆ ఇమేజ్ని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్, సో చూడండి ఇక్కడ నాకు సిలో జిఎఫ్జిలో సర్కిల్ అనే ఇమేజ్ లేదు అని చెప్పేసి చూపిస్తుంది. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ డౌన్లోడ్ వన్ ఇమేజ్. సో నేను ఏం చేస్తానంటే ఒక చిన్న ఇమేజ్ డౌన్లోడ్ చేస్తాను, పిఎన్జి ఇమేజ్ డౌన్లోడ్ చేస్తాను. ఓకే, సో హోమ్ బటన్, ఓకే హోమ్ బటన్ మీరు చూసి ఉంటారు, చాలా దాంట్లో హోమ్ బటన్ ఉంటుంది అనమాట. హోమ్ అని క్లిక్ చేయగానే అది హోమ్కి వెళ్ళిపోతుంది. సో హోమ్ బటన్ పిఎన్జి ఇమేజ్. ఓకే, ఎందుకంటే పిఎన్జి ఇమేజ్ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇలాంటి బటన్ మీరు చూసి ఉంటే ఓకే, చూడకపోతే డోంట్ వరీ. సో ఐ వాంట్ టు డౌన్లోడ్ దిస్ బటన్. ఓకే, ఇమేజ్ యాజ్, ఇమేజ్ నాకు ఎలా కావాలంటే పిఎన్జిలో కావాలి. సో పిఎన్జిలో వస్తుంది. సో మీ దాంట్లోకి సేవ్ చేస్తున్నా డైరెక్ట్గా. ఏంటంటే పైథాన్లో జస్ట్ హోల్డ్ మినిట్, పైథాన్లో స్టూడెంట్స్లో బ్యాచ్ 13లో, ఓకే టికింటర్లో ఇక్కడ సేవ్ చేస్తున్నానండి, హోమ్ అని చెప్పేసి చేస్తున్నాను. ఓకే, వాట్ ఈస్ మై ఇమేజ్ నేమ్, హోమ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆ పాత్ ఇవ్వాలి. సో ఒక్కసారి నేను ఏం చేస్తున్నానంటే ఆ పాత్ తీసుకుంటున్నా. హోమ్ అనేది బట్ ఇది ఇక్కడ ఉందండి ఇమేజ్, పిఎన్జి ఇమేజ్. సో ఐ వాంట్ పాత్ ఫర్ దిస్ వన్. సో నాకు ఇక్కడ దీని పాత్ కావాలి. దిస్ ఈస్ ద పాత్. ఓకే, టికింటర్ లోపల ఉంది. సో హియర్ యూ నీడ్ టు పాస్ దట్ పాత్. మీరు ఇక్కడ పాత్ ఇవ్వాలి, ఫుల్ పాత్ ఇవ్వాలండి. హోమ్ పెట్టాను స్మాల్, సో హోమ్ డాటా పిఎన్జి. నాకు ఏమొచ్చిందండి, హోమ్ వచ్చింది. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ గీక్స్ ఫర్ గీక్స్ మై అప్లికేషన్ అని రాస్తున్నాను. మై అప్లికేషన్ బటన్ విత్ ఇమేజ్. క్లియర్ కదా? మన డౌట్ ఉందండి ఇక్కడ వరకు? సో మీరు ఫోటో ఇమేజ్ ఇవ్వాలి, ఫోటో ఇమేజ్లో ఆ ఫైల్ పాత్ ఇవ్వాలి. పిఎన్జి ఇమేజ్ అయితే పిఎన్జి ఇమేజ్, జేపీజీ అండ్ గిఫ్ ఇమేజ్ కొంచెం అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇవి చాలా తక్కువ సైజు ఉండాలి. మీరు నార్మల్ ఇమేజెస్ చూపెట్టాలనుకున్నప్పుడు జేపీజీ చూపెట్టండి, బట్ బటన్స్ అన్నీ పిఎన్జిలో తీసుకుంటే మీకు సైజ్ అన్నది చాలా తక్కువ వస్తుందండి. ఓకే, సో ఇలాగా మీరు ఇప్పుడు ఏం చేయొచ్చు అని అంటే మీ ఓన్ అప్లికేషన్స్కి ఇమేజెస్ పెట్టుకోవచ్చండి. రైట్, దీని అప్లికేషన్ తయారు చేయవచ్చు. ఎలాగా అంటే పైన హోమ్ బటన్. ఓకే, దీని సైజెస్ నేను ఇంక్రీజ్ చేస్తున్నానండి సో దట్ యూ విల్ సీ వెరీ ఈజీలీ. సో నేను ఒక 800 600 ఇస్తున్నాను. ఓకే, ఎనీ విండోస్ యూ కెన్ టేక్, నో ఇష్యూ. ఇప్పుడు చూడండి హోమ్కి హోమ్ బటన్, అదొక బటన్ అండి, దానికి హోమ్ సింబల్ ఇచ్చాము. వెన్ యూ ఆర్ క్లికింగ్ దాట్, ఓకే వెన్ యూ ఆర్ క్లికింగ్ దాట్ ఇట్ షుడ్ డూ సమ్ యాక్షన్. ఓకే, ఇది కూడా బటనే కదండి, ఈ బటన్ కూడా కొంచెం యాక్షన్ ఇవ్వాలి. బట్ ఇక్కడ మనం బటన్కి యాక్షన్ రాయలే కాబట్టి అది ఏం కావట్లేదు. ఓకే, సో ఇలాగా మీ ఓన్ అప్లికేషన్ డిజైన్ చేసేటప్పుడు దీని సైజ్ ఇంకా తక్కువ చేయాలండి. సో ఐ విల్ షో యూ. ఇక నేను ఎంత ఇచ్చానంటే 15 ఇచ్చాను. సో బెటర్ ఐ విల్ గో ఫర్ 5. ఓకే, నేను ఏమి ఇస్తానంటే 5 ఇస్తున్నాను. చూడు ఇంకొంచెం తగ్గింది. ఓకే, సో
అలాగే మీరు ఇక్కడ సైజ్ ఇవ్వడం కాకుండా ఇమేజ్ సైజు కూడా అంతే తక్కువలో తీసుకోవాలండి. ఓకే, డోంట్ టేక్ అ బిగ్గర్ ఇమేజ్ అండ్ కీప్ ఇట్ హియర్. ఓకే, మీరు పెద్ద ఇమేజ్ తీసుకొని నాకు అది చిన్నగా రావాలి అని అనుకుంటే పర్ఫెక్ట్ రాదండి. సో ఫస్టే క్రియేట్ చేయడమే చాలా చిన్న సైజులో క్రియేట్ చేయాలి, సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ, యూ విల్ గెట్ ఇట్. ఓకే, క్లియర్ కదా? ఏమైనా డౌట్ ఉందా? సారీ అండి, నేను ఇది లేబుల్కి రాసినట్టున్నాను. సారీ దట్స్ మై మిస్టేక్. సో ఎక్కడ రాయాలండి? ఇక్కడ రాయాలి. సో ఇమేజ్ తర్వాత ఏంటండి ఫాంట్ కదా. సో బటన్కి ఫాంట్ లేదా? అన్నోన్ ఆప్షన్ ఫాంట్. సో ఫంట్ యాక్సెప్ట్ చేయట్లేదండి, బట్ బటన్ విల్ టేక్ ద ఫంట్ ఆల్సో. ఓకే, డోంట్ వరీ. సో ఏదో మిస్టేక్ జరుగుతుంది, బట్ వాట్ ఈస్ ద మిస్టేక్? ఓకే, లేకపోతే ఫంట్ని లాస్ట్కి ఇద్దాం. Still it is not taking. I will check on this and I will share. Okay, don't worry. సో మీరు ఫంట్ అయితే తీసుకోవచ్చండి. ఆల్రెడీ ఇక్కడ చూసారు మీరు ఫండ్స్ గురించి. సో అక్కడ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అనేది నేను చెక్ చేస్తాను, డోంట్ వరీ. అపార్ట్ ఫ్రమ్ దిస్ బటన్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. బటన్ కాకుండా ఐ మీన్ ఇమేజ్ తీసుకున్నప్పుడు ఎందుకు ఇది ఫంట్ యాక్సెప్ట్ చేయట్లేదని నేను చెక్ చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ ద బటన్, ప్లీజ్ లెట్ మీ నో. యా, అండ్ వన్ మోర్ అసైన్మెంట్. ఇప్పటికి ఇది 3వ అసైన్మెంట్ అండి. క్రియేట్ అ విండో అండ్ క్రియేట్ 4 బటన్స్. ఓకే, 4 బటన్స్ మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. వన్ ఈజ్ అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో ఈ 4 బటన్స్ క్రియేట్ చేయాలి. 4 బటన్స్ క్రియేట్ చేసి క్రియేట్ చేయండి, అంతే సరిపోతుంది. రేపు దానికి సంబంధించిన యాక్షన్ రాద్దాం. ఓకే, ఇది క్లియర్? ఓకే, సో ట్రై చేయండి. వస్తే ఓకే, రాకపోతే వీ విల్ వర్కౌట్. సో ఒకవేళ మీరు రేపు ఫ్రీగా ఉంటారు అని అంటే సాటర్డే కదా, టుమారో సండే రైట్? రేపు సండే అన్నా. ఓకే, మీరు ఫ్రీగా ఉంటే నాకు మెసేజ్ చేయండి, ఐ విల్ టేక్ ది సెషన్. ఒకవేళ మీరు ఫ్రీ లేరంటే ఇట్స్ ఫైన్. రేపు అయితే కుదరదన్నా. కుదరదండి, ఆ ఊరు వెళ్ళాలి నేను, అందుకని. యా, నో ప్రాబ్లం అండి. మండే విల్ కంటిన్యూ. మండే ఓకే. సరే, మండే ఈవినింగ్ ఓకే అన్న. మండే ఈవినింగ్ అండి, మార్నింగ్ నాకు వర్కౌట్ కాదు. 18th 19th వరకు వర్కౌట్ కాదు. సో ఓకే అన్న, అలానే చేద్దాం. థ్యాంక్ యూ.